రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈరోజు వీడియోలో అయితే కనుక హెచ్పి ల్యాప్టాప్ది మనం నెట్లోంచి బయాస్ ప్రోగ్రామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపెనీ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసిన దాంట్లో సీరియల్ నెంబర్ కనుక లేకపోతే అప్పుడు ఓల్డ్ ఫైల్ నుంచి సీరియల్ నెంబర్ని ఎలా కాపీ చేయాలి ఏంటనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడైతే నేను కనుక కస్టమర్ ల్యాప్టాప్ బోర్డులోంచి తీసుకున్నాను DV143015 మోడల్ది. సో దీన్ని నేను ఓపెన్ చేస్తే దీని లోపల నాకు రెండు బయాస్ ఐసీలు ఉన్నాయి. ఒకటి ఈసీ బయాస్ ఐసీ రీనేమ్ చేస్తున్నాను, బ్యాకప్ ఈసీ బయాస్ ఐసీ. రెండోది అయితే గనక సో ఇది కూడా రీనేమ్ చేస్తున్నాను, బ్యాకప్ మెయిన్ బయాస్ ఐసీ. సో ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే కాపీ చేస్తున్నాను, డైరెక్ట్ గా ఇక్కడే పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్ వి. సో ఈ రెండింటిని నేను ఇక్కడ కాపీ చేసి కంట్రోల్ ఎక్స్, సో డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మోడల్ నెంబర్కి వచ్చేసరికి సో మిగతా ఫైల్స్ మనకు అవసరం లేదు, డైరెక్ట్ గా అది కూడా డిలీట్ చేసేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కంపెనీ వెబ్సైట్ లోంచి ఈ మోడల్ నెంబర్తో ఏదైతే ఉందో అది నేను డౌన్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఏముంది, DV14 కాపీ చేసుకోండి, కంట్రోల్ సి. సో గూగుల్కి వెళ్ళి గూగుల్ ఇక్కడ పేస్ట్ చేసేయండి, డ్రైవర్స్ అని కొట్టండి, హెచ్పి పెవిలియన్ 15 డ్రైవర్స్. సో డ్రైవర్స్ ఓపెన్ చేస్తే మనకు కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. జస్ట్ దాంట్లోంచి ఓపెన్ చేసేసేయండి, బయాస్. సో బయాస్ లేకి వెళ్తే కనుక రైట్ అండి ఇక్కడ. సో హెచ్పి 15 ఓకే, రెండు ఉన్నాయి. సో ఏదైనా ఒకటే, ఇదేదో అప్డేటెడ్ 2013లో ఉంది, ఇది 2013 కావాలి. జస్ట్ డౌన్లోడ్. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రిమెంట్ ఉంటుంది, యాక్సెప్ట్ చేసేది, రైట్, డౌన్లోడ్. సో వన్స్ ఇక్కడ సేవ్ చేయమని చెప్పి అడుగుతుందండి. నేనైతే కనుక మన బయాస్ ఎడిట్ దాంట్లోనే సెలెక్ట్ చేస్తున్నాను, సేవ్ అయిపోయింది. వన్స్ సేవ్ చేసిన తర్వాత సో చూడండి ఇక్కడ ఇది అంటే ఇది కంపెనీ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసిన ప్రోగ్రామ్. దీన్ని ఇప్పుడు నేను ఎక్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్. సో ఎక్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేసిన తర్వాత నాకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, ఇదిగోండి, దీన్ని ఓపెన్ చేశాను. రైట్, ఇక్కడ నాకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి నాకు రెండు ఫైల్స్ వచ్చాయి. సో ఒకటి 01646 FD వచ్చింది, నెక్స్ట్ 01647 FD వచ్చింది, రెండు ఉన్నాయి FD ఫైల్స్. కానీ దీంట్లో ఏ ఫైల్స్ ఒక్కసారి డీక్రిప్ట్ చేయడానికి ట్రై చేద్దాం, డీక్రిప్ట్ అవుతుందేమో. సో ఎక్కడైనా వచ్చిందే, సో ఎక్కడ రాలేదండి, ఇదేం డీక్రిప్ట్ అవ్వలేదు, నో ప్రాబ్లం. సో ఇది ఫస్ట్ నేను దీన్ని చెక్ చేస్తా, ఇది ఎన్క్రిప్ట్ అయ్యిందా డీక్రిప్ట్ అయ్యిందా. చెక్ చేయాలంటే జస్ట్ దాని మీద రైట్, ఒక ఫైల్ ఏదో ఒకటి జస్ట్ దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి హెక్సా ఎడిటర్ అనే సాఫ్ట్వేర్తో ఓపెన్ చేయండి. ఓ మై గాడ్, చూడండి ఇది మొత్తం కంప్లీట్గా మనకు సో అంతా కూడా ఎన్క్రిప్ట్ అయ్యింది, కంప్లీట్ అంతా కూడా ఎన్క్రిప్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిలో ఏది అనేది క్లియర్గా తెలియాలి అంటే ఆల్రెడీ మనం బ్యాకప్ ఫైల్ తీసుకున్నాం కదా, దీంట్లో చెక్ చేద్దాం అసలు BID నెంబర్తో. సో బ్యాకప్ ఫైల్ మెయిన్ బయాస్ ఐసీ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి, కంట్రోల్ F, జస్ట్ BID కొట్టి ఎంటర్ కొడితే చాలు మన బోర్డు నెంబర్ చూపిస్తారు, 01646 అండి, 01646. సో మన దగ్గర ఎక్కడ ఉంది, 01646, రైట్, ఇది మెయిన్ బయాస్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేయండి. సో కాపీ, ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర డీక్రిప్టెడ్ టూల్ ఉంది, బయాస్ జూన్ బ్యాచ్ డీక్రిప్టెడ్ టూల్ ఉంది. సో దీంతో నేను ఒకసారి డీక్రిప్ట్ చేసి చూస్తాను, డిలీట్. సో కంట్రోల్ V,
దీనికి రీనేమ్ చేస్తున్నాను LC80. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ని రన్ చేస్తాను. ఎస్, నెక్స్ట్. ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది కంప్లీట్గా. ఇక్కడ కాపీ, నెక్స్ట్. అయితే ఇక్కడ సేవ్ చేసేటప్పుడు మాత్రం మన బయాస్ ఎడిట్ ఉంది కదా, ఇక్కడ సేవ్ చేస్తాను. ఓకే, డైరెక్ట్ బయాస్ ఎడిట్లో ఆ ప్రోగ్రామ్ సేవ్ అయ్యేలాగా. రైట్, డన్. సో ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసేసేయండి, ఫినిష్. కంప్లీట్గా అన్నీ క్లోజ్ చేసి ఇప్పుడు బయాస్ ఎడిట్ ఓపెన్ చేయండి. ఎక్కడుంది? ఇదిగోండి, ఇదే కదా. సో దీనికి రీనేమ్ చేయండి. రీనేమ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఫైల్ ఏది ఇచ్చాము, ఇక్కడ సారీ, బ్యాకప్ ఫైల్కి రీనేమ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తే 2 వచ్చాయి కదా, 01646 అది మంది. సో దీనికి రీనేమ్ చేయండి. రీనేమ్ ఇది 01646.fd. ఆ బిల్ ఫైల్ తీసేసేయండి, ఇంకా మనకు అవసరమే లేదు. ఎస్, తర్వాత కింద ఎస్ఐజి సిగ్నల్ కూడా తీసేసేయండి. రైట్. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఇది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ప్రోగ్రామ్, ఇది కంపెనీ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసింది. ఇది కస్టమర్ ల్యాప్టాప్లోంచి తీసిన ఈసీ బయాస్ ఐసి ప్రోగ్రామ్. అలాగే ఇది మెయిన్ బయాస్. ఇప్పుడు దీంట్లోంచి ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే 4096 అండ్ 128 రెండు క్యాలిక్యులేట్ చేద్దాం. విండోస్ ఆర్, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసింది. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి 4096 ప్లస్ 128 యాడ్ చేస్తే ఎంత రావాలి మనకి? 4224. కానీ ఇక్కడ 4224 లేదు, 4228 ఉంది. అంటే దీంట్లో జంక్ డేటా కూడా ఉంది. సో ఈసీ బయాస్ ఐసి ప్రోగ్రామ్ ఉంది, అలాగే మెయిన్ బయాస్ ఐసి ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటుగా మనకి ఇక్కడ జంక్ డేటా ఉంది. ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక మనకు 4224 MB వచ్చింది, KB వచ్చింది సైజు. కానీ ఇక్కడ ఉండేది మాత్రం 4228 KB ఉంది. అంటే సమ్ 4 KB ఎక్స్ట్రాగా ఉంది. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్తో మెయిన్ బయాస్ ఐసి, ఈసీ బయాస్ ఐసి సపరేట్ చేసుకుని జంక్ డేటాని తీసేద్దాం. ఫస్ట్ వన్ మెయిన్ బయాస్ ఐసిని ఓపెన్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇది అసలుది, ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను మనము. వన్స్ ఈ రెండు ఓపెన్ చేసిన తర్వాత ఈ రెండింటిని విండో స్టైల్ వర్టికలీ రైట్, ఇదండి. ఇదేమో ఇది కస్టమర్ ల్యాప్టాప్లోకి బ్యాకప్ తీసిన మెయిన్ ఫైల్, ఇది కంపెనీ వెబ్సైట్లో. సో దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ డేటా, ఎండింగ్ డేటా చూద్దాం. సో ఎండింగ్ డేటా ఇది కనుక కరెక్ట్ మ్యాచ్ అయింది. BID 01646 F1C, BID 0146 F1C కరెక్ట్ మ్యాచ్ అయింది కదా. ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్ డేటా మ్యాచ్ అవ్వలేదు కదా. సో 16 డాట్స్ Z సెలెక్ట్ చేయండి, కాపీ, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ F ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఎక్స్ వాల్యూలోకి వెళ్ళాలి, కంట్రోల్ V. ఎస్, ఓకే, వచ్చింది కదా. అంటే దీని పైన ఉన్నది. సో దీని పైన ఉన్నది మొత్తం కూడా సెలెక్ట్ చేయండి. ఇక్కడ వరకు ఉన్నదండి షిఫ్ట్, ఇది మొత్తం డిలీట్ కొట్టేసేయండి డైరెక్ట్గా. సో డిలీట్ అయిపోయింది. అంటే స్టార్టింగ్ డేటా జీరోస్, అలాగే లాస్ట్ ఎండింగ్ డేటా మొత్తం కరెక్ట్ మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నా. ఫైల్, సేవ్ కదండి, సేవ్ యాజ్. తర్వాత ఇదేది మనకి మెయిన్ స్పేస్ ఎడిట్ చేసింది, సేవ్ అయిపోయింది. సో మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను రెండింటిని కంప్లీట్గా. మళ్ళీ దీంట్లోంచి మళ్ళీ మనకు 2 MB ఉంది, సారీ 128 KB ఉందిగా, అది కూడా ఇద్దాం. రైట్ క్లిక్ ఇవ్వండి, టెక్స్ట్ ఎడిటర్, నెక్స్ట్ మినిమైజ్. ఇక్కడ ఈసీ ప్రోగ్రామ్ ఉంది కదా, దీన్ని కూడా ఓపెన్ చేసేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత విండో స్టైల్
వర్టికల్లీ, రైట్. సో ఇక్కడ ఎండింగ్ వరకు సంబంధం లేకుండా ఉంది, ఇక్కడ కూడా సంబంధం లేకుండా ఉంది. ఇదేంటిది? ఇది ఒరిజినల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీంట్లో స్టార్టింగ్ డేటా ఏదైతే ఉందో, స్టార్టింగ్ డేటా ఉంది కదా, ఎక్కడుంది? సో చెక్ చేయండి. సమ్ 2 వరకు సెలెక్ట్ చేసి కాపీ, ఇక్కడ ఎక్కడుందో చూద్దాం ముందు. అది కంట్రోల్ F, కంట్రోల్ V, ఎస్, ఓకే. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి కింద ఉండేదండి. సో ఇక్కడి నుంచి కింద ఉండేదంతా కూడా చూడండి, EC11 కాపీ రైట్ ఐఈటీ టేకింగ్ కార్పొరేషన్, ఓకే. అంటే ఎక్కడ దాకా? ఇక్కడి నుంచి పైన ఉండేది జంకు డేటా. సెలెక్ట్ చేసి జస్ట్ మౌస్ పెట్టండి, క్లిక్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి, డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయింది అంటే ఇక్కడ స్టార్టింగ్ సేమ్ డేటా ఉంది, 2232 UP అని చెప్పి. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్కి వెళ్ళండి, ఇక్కడ కూడా ఎండింగ్కి వెళ్ళండి. ఇక్కడ నేను మౌస్ తో క్లిక్ చేస్తే ఇక్కడికి ఎంత వచ్చింది నెంబర్? ఇక్కడ 0001FFB, 0011FB. అదే ఇక్కడ సెర్చ్ చేద్దాం. సో 0001FFB కొట్టి ఎంటర్ కొట్టారనుకోండి, FFB ఎంటర్ కొట్టండి. సరే అండి, క్యాన్సిల్. ఇక్కడ మనకు 0001FFB వరకు కావాలండి. ఇక్కడ ABCDలు వస్తాయి చూడండి, ఇక్కడ మనకి క్లియర్ గా. సో 1F FFB రావాలండి. ఓ సారీ అండి, 000 కదా, నేను కిందికి వెళ్తున్నా. సో 0001, సారీ. ఇక్కడ లేదండి, ఒక్క నిమిషం. సరే సెర్చ్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి సెర్చ్ చేస్తున్నా అండి. సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ, కంట్రోల్ F, ఓకే. ఇక్కడ నుంచి పైన ఉండే ఫైల్ ఇదంతా కూడా సో మనం డిలీట్ చేయాల్సిన ఫైలు. కంట్రోల్ పట్టుకొని డిలీట్, ఎస్. సో ఇప్పుడు డిలీట్ అయిపోయింది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు సేమే ఉంది, డిలీట్ అవ్వలేదు.
ఇక్కడి నుంచి షిఫ్ట్ పట్టుకొని నొక్కిన తర్వాత రైట్ క్లిక్, డిలీట్, ఎస్, వై, ఇక్కడ మనకు డిలీట్ అవ్వకపోవడానికి ఇక్కడ చూస్తే కనుక మనకు అసలు ప్రోగ్రామ్ బ్యాకప్ ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా గుర్తుపెట్టుకుంటున్నాను. డిలీట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్, ఎస్, మళ్ళీ సో ఎందుకని వస్తుంది కదా, సో డిలీట్. సో మనకు ఈసీ బయాస్ ఐసీ వచ్చింది, బ్యాకప్ బయాస్ వచ్చింది. సరే అండి, మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. క్లోజ్, ఓపెన్ ఎఫ్డి ఫైల్, ఎక్సైటెడ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ అలాగే ఈసీ కూడా ఓపెన్ చేద్దాం. ఎక్సా ఎడిటర్ సాఫ్ట్వేర్, రెండు విండోస్ స్టైల్ వర్టికల్లీ, ఎక్కడి నుంచి సమ్ 2 ఉన్న కాడికి సెలెక్ట్ చేసుకుందాం. కాపీ, కంట్రోల్ F, ఓకే, రైట్. ఇక్కడి నుంచి ఏదైతే ఉందో స్టార్టింగ్ వరకు ఉన్న డేటా మొత్తం కూడా తీసేస్తున్నాను. స్టార్టింగ్ అంటే 0 వరకు. సో ఏదైతే ముందు మనము 000 ఈక్వల్ చేసేసుకోవాలి కంప్లీట్గా. అంటే ఇక్కడ వరకు షిఫ్ట్ పట్టుకొని ఇక్కడికి డిలీట్, ఎస్, రైట్. ఇప్పుడు సేమ్ వచ్చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎండింగ్ డేటాకి వచ్చేసరికి ఇక్కడికి చూడండి 00013FB 0001 అంటే స్టార్టింగ్ లోనే. ఇక్కడ మనకు క్లియర్గా డేటా చూసుకోవాలి ఇక్కడ. సో 0001 రావాలి. మనకు లాస్ట్ క్లియర్గా మెయిన్ కరెక్ట్గా చూసుకోవాలండి, ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా చూసుకుంటేనే మనకు ఎగ్జాక్ట్ వాల్యూ కరెక్ట్గా వస్తుందా లేదా ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి 0001 రావాలి. సో ఇక్కడ 000 రైట్ 1. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు కరెక్ట్ ఎగ్జాక్ట్ డేటా సెట్ చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఎప్పుడైనా సరే. ఎంత జాగ్రత్తగా కరెక్ట్ డేటా చూసుకుంటే, లేదంటే ప్రోగ్రామ్ సెట్ అవ్వదు. క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ క్యాలిక్యులేషన్ సెట్ అవ్వలేదు అంటే కష్టం. రైట్ అండి, 0001 3FB 3FB ఇది. ఇక్కడి నుంచి అక్కడికి 1 2 3 4 5.
సో 1 2 3 4 5 1 2 3 4 5 అంటే ఇక్కడ నుంచి కింద ఉన్నదంతా తీసేద్దాం. సెలెక్ట్ చేయండి, లాస్ట్ ఎండింగ్ పెట్టేసి షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ డిలీట్ కొట్టేసేయండి. ఎస్. సో ఇప్పుడు చూడండి 0001F ఎగ్జాక్ట్గా 5 ఉన్నాయి జీరోస్. అలాగే నెక్స్ట్ స్టార్టింగ్ దగ్గరికి వెళ్తే స్టార్టింగ్ డేటా కూడా మనకు కరెక్ట్గానే ఉంది. సమ్ 6 డాట్స్ కోలన్స్ 2 32 ఇలా ఉందా? ఎస్. Z HEC. సో చూడండి ఇక్కడ. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. సెలెక్ట్ చేసి ఫైల్, సేవ్ యాజ్. ఇక్కడ ఇదేది ఏది మనకి ఇది మెయిన్ కాదు, ఈసీ స్పేస్ ఎడిట్ చేశాను, సేవ్ చేశాను. రైట్, అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏది మెయిన్ ఇదే కదా, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ చేయండి. ఆ తర్వాత మన బ్యాకప్ ఫైల్ ఇది కదా, బ్యాకప్ ఫైల్ మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఇది మెయిన్, ఇది బ్యాకప్. ఇప్పుడు బ్యాకప్లో చూడండి, ఇది బ్యాకప్, ఇప్పుడు బ్యాకప్. సో బ్యాకప్లో అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ F, ఇక్కడ స్ట్రింగ్ దగ్గరికి వెళ్ళి నోట్బుక్ అని టైప్ చేయండి. నోట్బుక్. ఓకే. సో ఇక్కడ నోట్బుక్ HP పెవిలియన్ సమ్ డేటా ఉంది కదా ఇక్కడ దాకా. అదే మీరు మెయిన్ లోకి వెళ్ళండి. ఇక్కడ కంట్రోల్ F, ఇక్కడ కూడా నోట్బుక్ అని కొట్టండి. లేదు చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా ఇక్కడ లేదు నోట్బుక్ అని. సరే, కంట్రోల్ F, ఈసారి డౌన్ సైడ్ కొడతాను. ఓకే. సో ఎక్కడ కూడా మనకు రావట్లేదు ఇక్కడ ఆ డేటా. సో రాలేదు అంటే ఇక్కడ మనకు మిస్ అయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి F ఉంది కదా, ఇక్కడ డేటా ఉంది కదా, ఇక్కడ ఎక్కడి నుంచి ఉంది ఇది, ఇక్కడ సమ్ 001 ఇనీషియల్ 17204 కాంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడి దాకా మళ్ళీ ఇక్కడి వరకు అంటే 0018 అంటే పక్కన పెడతాం మనం ఇక్కడ ఇది. సో ఫస్ట్ వన్ విండో స్టైల్ వర్టికల్లీ రైట్ అండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇది కరెక్ట్, జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇది మనం కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఫైల్. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఫైల్. ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాల్సింది, సమ్ 0017 పెన్నుతో రాసుకోవడం బెస్ట్. ఇది యాక్చువల్గా 4 zeros 17 F 3 F'లు అండి. FFA కాంచి అంటే ఎన్ని వదిలేసాలి ఇక్కడ 3 6 వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ కింద ఎక్కడి వరకు 000 నెక్స్ట్ 4 zeros 180082 ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్ కంటే ముందు అంటే ఒక్క నెంబర్ వదిలేసేయాలి. ఒకటి వదిలేసి అంతవరకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కాపీ సెలెక్ట్ చేయండి, ఇక్కడ దాకా కాపీ. ఇప్పుడు ఇది బ్యాకప్. మెయిన్ లోకి వెళ్దాం. మెయిన్ లోకి వెళ్తే ఎక్కడ వరకు మనకు 00017 FF 000 అండి.
0017 అది డోర్ కొద్దిగా దగ్గరికి వేసారా? ఇక్కడ మొత్తము 3 6 8 3 6 2 3 4 5 6 7 అంటే 00 కంప్లీట్గా 17 3 F'లు ఏ 00 3 6 8 00 17 F F F A. Double 0 1 7 right. Double 0 1 7 F లో రావాలి. F రావాలంటే కిందికి వెళ్ళాల్సింది ఇంకా తప్పదు. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎంత జాగ్రత్తగా, ఎందుకంటే సీరియల్ నెంబర్ ఇక్కడ లేదు మనకి, అక్కడ మనం కాపీ చేసుకుంది ఇక్కడ పేస్ట్ చేయాలి, జాగ్రత్తగా పేస్ట్ చేయాలి. చేయకపోతే కనుక సీరియల్ నెంబర్ అనేది మళ్ళీ మనకు ఎర్రర్స్ వస్తాయి. సీరియల్ నెంబర్ ఎర్రర్ క్లియర్గా వస్తుంది. అందుకనే మెయిన్ ఇంపార్టెంట్ కరెక్ట్గా చూసుకోవాలి అని చెప్పేది. ఎంత కరెక్ట్గా చూసుకుంటే అంత బెస్ట్ మనకి. అది సో ఈ కాడికి వచ్చేసినాం 17 రైట్. ఎఫ్ తర్వాత నెక్స్ట్ 3 F'లు రావాలి ఇక్కడ వరుసగా వచ్చేస్తాయి, ఏం కాదు. 7 8 9 ABCD F. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూస్తే 0017 FFA. ఇక్కడ సమ్ డేటా మిస్ అయిందండి, ఇక్కడ నుంచి మిస్ అయింది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మిస్ అయింది. ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడి దాకా కాపీ చేయాలి? 80082 180000. మళ్ళీ ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ 1800 ABCD. ఏ లేదు అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ దాకా రైట్. సో 1800 కనిపిస్తా. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్. సో విత్ సీరియల్ నెంబర్ ఎగ్జాక్ట్గా సీరియల్ నెంబర్ కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ సార్. అర్జెంట్ సార్, నెంబర్ కొట్టేస్తాను 1 minute. సో ఎగ్జాక్ట్గా మీరు కరెక్ట్గా చూసుకోవాలండి ఇక్కడ. సో చూడండి, పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. ఫైల్కి వెళ్ళండి, సేవ్ యాజ్, మెయిన్ ఎడిట్ స్పేస్ విత్ సీరియల్ నెంబర్ సేవ్. మొత్తం క్లోజ్ చేసేయండి, ఇంకా మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు సైజ్ చూడండి, 4096. ఆ తర్వాత ఇది 4096. ప్రాపర్టీస్కి వెళ్తే కేబుల్ చూడండి
30 ఇదిగోండి. సో 4 MB కరెక్ట్గా. ఇది తీసుకుంటే కనుక మనకు ప్రాపర్టీస్కి వెళ్తే 4 MB, సారీ యాసిడిటీ కాదండి, మెయిన్. ఇది తీసుకుంటే ప్రాపర్టీస్కి వెళ్తే 4 MB కరెక్ట్గా ఉందా? ఇప్పుడు మీరు కస్టమర్ ల్యాప్టాప్లో దీన్ని మాత్రమే రీప్లేస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.